జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు అన్న జూలూరి గౌరీశంకర్ గారికి, పెద్దలు అన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి, గాయకులు కవి సోదరులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు, అన్నగారు పెద్దలు తన అరుదైన గాత్రంతో అందరిని ఉర్రు తొలగించే మా ఎమ్మెల్సీ అన్న గోరెటి వెంకన్న గారు, తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రసమై బాలకృష్ణ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు వనం జ్వాలా నరసింహారావు గారు, పెద్దలు ప్రొఫెసర్ మల్లేశం గారు శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు సోదరులు మన సుబ్బయ్య గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు విద్యుత్ రంగ నిపుణులు నిష్ణాతులు, మరి ఈరోజు తన పుస్తకాన్ని కూడా ఇక్కడ పవర్ఫుల్ తెలంగాణ పేరిట ఇక్కడ ప్రదర్శించడమే కాదు కొన్ని విలువైన సూచనలు కూడా చేసిన గౌరవనీయులైన తులజారాం గారికి, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అన్న ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారికి, గౌరవనీయులు పెద్దలు ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటిదాకా సంక్షిప్తంగా చెప్పిన గ్రామ గ్రామానికి ఈ భావజాల వ్యాప్తి జరగాలని కోరుకున్న పెద్దలు పాపారావు గారు, కేసీఆర్ గారి బ్యాచ్మేటు సిద్దిపేటలో జర్నలిజంలో తన మరి వృత్తిపరంగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఇప్పుడు ఒక రచయితగా ఒక నవలిస్ట్గా రూపాంతరం చెందిన పెద్దలు మా చిరకాల పెద్దలు మిత్రులు అనలేను నేను, నాకంటే చాలా పెద్దవారు, అంకుల్ అండి అలవాటు అంజయ్ అంకుల్కి, వేదిక ముందున్న చాలామంది పెద్దలందరికీ పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం. లాస్ట్కి మాట్లాడితే బాధ ఏంటంటే ఇది ఒకదికి ఆకలి అవుతుంటుంది, మీకోదికి ఓపిక నశిస్తుంటుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళేమో అందరూ ఉపన్యాసకర్తలే, అందరూ కూడా మైక్ ఇస్తే ఎవరైనా కూడా గంట సేపు గనగన మాట్లాడే సత్తా ఉన్న వాళ్ళే కాబట్టి ఎవరిని ఆపలేము, ఏమని వద్దను. సంక్షిప్తంగా ఒక 4 విషయాలు ఎక్కువ చెప్పను. ఒకటి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజానికి సంస్కృతి పరంగా భాష పరంగా తెలంగాణ యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమాన్ని కొంతమేరకు చేసుకున్నాం, అందులో సఫలం కూడా అయినాం. ఒక బతుకమ్మ పండుగను కానీ బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నా, తెలంగాణ యొక్క సంస్కృతిని తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ భాష ఔన్నత్యాన్ని యాస ఔన్నత్యాన్ని మన సిలబస్లో పెట్టుకున్న తెలంగాణ మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన, అదే మాదిరిగా మన విశ్వవిద్యాలయాలకి తెలంగాణలోని గొప్ప గొప్ప నాయకులు గొప్పవారి పేరు పెట్టుకున్న, ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న, పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న, కాళోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్న. ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం, జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం. ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలిగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ పోరాటంలోనే ఇక్కడి కల్చరల్ రెనెసాన్స్ కూడా ఒక అంతర్భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలు రెండవసారి పెట్టుకుందే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా 3 రోజులు ఘనంగా పెట్టుకొని ఎంతోమంది కళాకారుల్ని కవుల్ని వారిని పిలిచి సత్కరించి రచయితల్ని గౌరవించుకున్నాం. సాంస్కృతిక సారథి పెట్టి ఆ సారథికి మరి ఒక అద్భుతంగా ధూమ్ధామ్ వ్యవస్థాపకుడుగా ఉన్న బాలకృష్ణ గారిని దానికి చైర్మన్గా పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అందులో దాదాపు ఒక 500 మంది కవులు కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చి వారిని కూడా బ్రహ్మాండంగా తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకొని పోయే క్రమంలో వారికి కూడా ఒక అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అదే మాదిరిగా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు ఆయా ప్రాంతంలో ఉండే మరి దేవుళ్ళ పేర్లు, కొండపోచమ్మ సాగర్ అని పెట్టుకున్నా, కొమరవెల్లి మల్లన్న సాగర్ అని పెట్టుకున్నా, రంగనాయక సాగర్ అని పెట్టుకున్నా, రాజరాజేశ్వర సాగర్ అని పెట్టుకున్నా, ఆ రకంగా మీరు చూసినట్టయితే సీతారామ ప్రాజెక్టు కానీ, అదే మాదిరిగా సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతీ బ్యారేజీ, ఈ రకంగా దేవుళ్ళ పేర్లతో ఎన్నడూ మనం మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు, మన వాళ్ళ పేర్లు పెట్టుకునే ప్రయత్నం, మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం చేయలేదు, స్వోత్కర్షకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఈ ప్రాంతం శాశ్వతం. ఎందుకంటే కేసీఆర్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం ఒకటే, అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ శాశ్వతం, తెలంగాణ చరిత్ర శాశ్వతం, తెలంగాణ యొక్క గొప్పదనం శాశ్వతంగా నిలవాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేసినాం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారి పేరు పెట్టి ఒక కార్యక్రమం చేయాలనో కేసీఆర్ గారి పేరు మీద ఇంకోటి చేయాలనో ప్రయత్నం మేము అన్నట్టు కూడా చేయలేదు. ఆయన ఇష్టం కూడా లేకున్నా
కొన్నిసార్లు బలవంతంగా మేము పెట్టినాం. కేసీఆర్ కిట్ అని పెట్టింది ఆనాడు అక్కడ ఉన్న మంత్రివర్గంలో మేము కొట్లాడి పెట్టాం తప్ప సార్ వద్దన్నాడు. వద్దు నా పేరు ఎందుకని చెప్పి వారించినా కూడా వినకుండా కొన్ని ప్రయత్నాలు మేము చేసినాం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారు తన కోసం, తన కీర్తి కండుచి కోసం, తనకేదో కావాలనే ఆలోచన మాత్రం ఎన్నడూ చేయలేదు. కాళోజీ కళాక్షేత్రం అని వరంగల్లో కట్టినా దాని తదుపరి ఇతర జిల్లాలకు కూడా కళాభారతి పేరిట నల్గొండలో కానీ నిజామాబాద్లో కానీ కవులకు, కళాకారులకు, రచయితలకు, సాహితీవేత్తలకు పెద్దపీట వేయాలన్న ప్రయత్నం కేసీఆర్ గారు చాలా బలంగా చేసినారు. అదే మాదిరిగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా శ్రీధర్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినారు. హైదరాబాద్లో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున వరంగల్లో కానీ గ్రంథాలయాలు కొత్తవి ఎన్నో ప్రారంభించుకున్నాం. చాలా ప్రయత్నం జరిగింది. కానీ డెఫినెట్గా జరగాల్సినంత మాత్రం జరగలేదు. ఇంకా జరగాలి, ఇంకా బాగుండాలి అనే కోరిక ఏదైతే తెలంగాణ సమాజంలో ఉందో దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ఈ సందర్భంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నొక్కి వక్కానించినారు. తప్పకుండా ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి దీక్షా దివస్ నుంచి మొదలు పెడితే, అంటే నవంబర్ 29 నుంచి మొదలు పెడితే విజయ దివస్ దాకా, తెలంగాణ పోరాటం సిద్ధించి విజయం సాధించిన రోజైన 9 డిసెంబర్ దాకా 11 రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ 11 రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం. దానికి పార్టీ తరఫున మరి రేపో ఎల్లుండో ఒక 2 డెడికేటెడ్ కమిటీలు కూడా వేసుకుంటాం. ఒకవైపు రచయితలు, సాహితీవేత్తలు, అదొక వైపు, మరొక వైపు కవులు, కళాకారులు, వారితో కూడిన బృందం మరొక వైపు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ లిటరేచర్ డే, తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ 11 రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైనది ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా, పాత 10 జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, ఎందుకంటే దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేట కుక్కలంటే బాగుండదేమో, వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే చరిత్రగా నిలిచిపోతాయని వారు ఏదైతే చెప్పినో, సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతాయని వారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం. ఇంగ్లీష్లో కూడా దానికి అందంగా ఒక లైన్ ఉంటుంది, హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని. అంటే యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాడని దాని భావన. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే. కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరు గమనించండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో. కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే 125 అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు. అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం, ఒక రాజసౌధం లాంటి, ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు. ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో, 1, 2 కాదు, ఎన్నెన్నో ఈ 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి, మరిపేసేదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి, మీకు వచ్చేటిదే బూతులు, మీకు తెలిసిన ప్రపంచమే గది. కానీ ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, నాకు తెలియక అడుగుతా, వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం, నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. అప్పుడెప్పుడో దాశరథి గారు, ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక యాస్పిరేషనల్, ఒక వాల్యూగా, యాస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి
ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి, ఎంత లేకి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు. ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఔన్నత్యం కానీ ఒకవేళ వాళ్ళకి పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. ఎన్నన్నా చేసుకో, అధికారం నీకున్నది కాబట్టి ఏదో 4 రోజులు సాయుధ బలగాల నడుమ నీ నాటకాలు కొంత సాగుతాయి కొంతకాలం, కానీ ఎల్లకాలం మాత్రం సాగవు. ఇది పక్క. రెండవ మాట, పుస్తకాలు 1 కాదు 2 కాదు వేలు రావాలి, వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినారు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే ఆ బాధ్యత స్వయంగా నేను తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి వేల పుస్తకాలు ఎవరైతే అజ్ఞాత సూర్యులు ఉన్నారో తెలంగాణలో తప్పకుండా వారిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను ఈ పార్టీ తరఫున తీసుకుంటా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నా. కొంత ఆ మధ్యన ఒక మిత్రుడు డిఎంకే మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్కి వచ్చిండు, శేఖర్ అని, సిఆర్ శేఖర్ ఆయన పేరు. వస్తే ఏదో మర్యాద కర్టసీకి నన్ను కలవడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నావు, రాగానే అన్న మీకు పుస్తకాలు తెచ్చినా అన్నాడు. ఏంటి అని చూస్తే ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, ఇంకొకటి మహాత్మా గాంధీ గారి యొక్క మరి జీవితానికి సంబంధించి 2 పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టిండు, ఫోటో దిగిండు. దిగినాక కూర్చున్న తర్వాత మరి పుస్తకాలు ఎందుకు తెచ్చినావు బ్రదర్ అని నేను అడిగాను. అన్న మాకు ఒక అలవాటు, మా పార్టీలో ఎవరిని కలిసినా పెద్దలను కలిస్తే ముఖ్యంగా మేము మా పార్టీ యొక్క ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు, ద్రవిడియన్ ఫిలాసఫీ, ఐడియాలజీ, పెరియార్ నుంచి మొదలు పెడితే తమిళ కల్చరు, వాటికి సంబంధించిన పుస్తకాలు మేము బహుమతిగా ఇస్తూ ఉంటామన్నా. హైదరాబాద్ రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడు నేను కూడా పోయి హిమాలయ బుక్ డిపో పోయినా మీ దగ్గరకు వచ్చేటప్పుడు, మరి తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఏమైనా ముఖ్యమైన పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమని చెప్పి దేవులాడినా. దురదృష్టవశాత్తు అక్కడ దొరకలేదన్నా. అందుకే దొరికిన 2 మంచి పుస్తకాలు తెచ్చి మీకు ఇచ్చిన అన్నాడు. ఎక్కడో గుండె చిన్నగా ఆయన కావాలని ఇన్సల్ట్ చేసినట్టు కాకపోయినా ఎక్కడో కొద్ది గాయమైనట్టు అనిపించింది. అయ్యో మనం ఈ పని చేసి ఉండాల్సిందేమో, ఇంకా విస్తృతం చేసి ఉండాల్సిందేమో అనే మాట అనిపించిన మాట వాస్తవం. ఎక్కడో కొద్దిగా మనసు చూక్కుమన్నది. అందుకే దాని ఆధారంగానే చెప్తా ఉన్నా. తప్పకుండా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇంకా చాలామంది పుస్తకాలు, ఇవాళ కేవలం మీరు చూసింది కొన్ని మాత్రమే. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి గౌరీశంకర్ గారు సంకల్పించగానే తప్పకుండా చేద్దాం అనుకొని మరి ఈరోజు పరిమితమైన స్థాయిలో మాత్రమే చేసినాం. ఇంకా చాలామంది పెద్దలు రావాల్సి ఉండే, సమయాభావం వల్ల వాళ్ళకి సమాచార లోపం వల్ల కూడా కొంతవరకు రాలేకపోవచ్చు. వచ్చే సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. చేయడమే కాకుండా వేల పుస్తకాలు, దానికి పార్టీ నుంచే 2 కమిటీలు కూడా వేస్తాం. ఒకటి రచయితలు కళాకారులకు సంబంధించి మరి ఏమే చరిత్రను ఏ రకంగా బయటికి తీసుకొని రావాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఒక బృందం. అదేవిధంగా కవులు కళాకారులు, తెలంగాణ ఉద్యమంలో ప్రతి మాట ఒక తూట, ప్రతి పాట ఒక శతఘ్నిలాగా పేలింది, ఒక ఫిరంగిలాగా పేలింది. అట్లాంటి పాటలు, అట్లాంటి కళాకారులు, వాళ్ళ అద్భుతమైన టాలెంట్ భవిష్యత్తుకు కూడా వినబడాలి, భవిష్యత్తులో కూడా వినబడుతూనే ఉండాలి. కాబట్టి తప్పకుండా దానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతా ఉన్నాం. ఇక దాంతోపాటు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ చివరిగా ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు అనేది, తెలంగాణ ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి సెన్సిటైజేషన్, అంటే భావజాల వ్యాప్తి. ఎప్పటికప్పుడు చర్చ జరగాలి. ప్రభుత్వాలు తమ మాట తప్పినప్పుడు, తాము ఇచ్చిన
హామీలు విస్మరించినప్పుడు, ప్రజలను మోసం చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఇటు మీడియాది కానీ, ప్రతిపక్షంగా మాది కానీ, ప్రజా సంఘాలది కానీ, పౌర హక్కుల మరి పోరాటాలు చేసేవాళ్ళు కానీ అందరి మీద కూడా ఉంటుంది. సెన్సిటైజేషన్ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. 365 రోజులు 24 గంటలు ఏ రూపంలో అయినా, మీడియా రూపంలో, సోషల్ మీడియా రూపంలో, పాటల రూపంలో, మరి అదేవిధంగా సినిమాల రూపంలో, నవలల రూపంలో రకరకాలుగా జరగాల్సిన కార్యక్రమం. రెండవది యాజిటేషన్, ఆందోళన పదం. ఆందోళన పదం ఎప్పుడు అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. మన లగచర్లో వచ్చింది, ఈ అదానీ గారి విషయమే వచ్చింది. అదే మాదిరిగా ఇంకా చాలా విషయాల్లో ఇప్పుడు గురుకుల బాట నడుస్తున్నది. అట్లా సందర్భం వచ్చినప్పుడు ప్రజల దృష్టికి సమస్య యొక్క తీవ్రతను తీసుకొని పోవాల్సిన సందర్భం ఏర్పడ్డప్పుడు ఔచిత్యాన్ని బట్టి ఆ రోజు ఆందోళన పదంలో కూడా పోవడానికి వెనుకాడవద్దు. ఎప్పటికప్పుడు ఆందోళన పదంలో కూడా సందర్భాన్ని బట్టి పోవాలి. ఇక మూడవది డెమోక్రటైజేషన్. అంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో మరి తలరాత రాసేది ఎన్నికలు, ప్రజలు అల్టిమేట్గా ప్రజలే రాస్తారు. ఆ ఎన్నికల్లో వారే కీలక భూమిక కాబట్టి ఆ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామికంగానే మన యొక్క డిమాండ్ను, మన యొక్క హక్కులను నెరవేర్చుకోవాలి అనే మాట జయశంకర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేది. మరి ఈ 3 అంకాల్లో కూడా సెన్సిటైజేషన్లో, యాజిటేషన్లో, డెమోక్రటైజేషన్లో, మూడింట్లో కూడా కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కాబట్టే ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు తెచ్చిన ఈ పుస్తకాలు, వారు తీసుకొచ్చిన వివిధ రూపాలను వాళ్ళు ప్రదర్శించడం ఇక్కడ జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు, అధికారం శాశ్వతం కాదు, అధికారమే పరమావిధి ఎన్నటికీ కారాదు. కానీ తెలంగాణ శాశ్వతం, అది సాధించింది తప్పకుండా తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తితో, అమరుల అమరత్వంతో, కేసీఆర్ నాయకత్వంలో సాధించిన మాట ఇది వాస్తవం. ఎప్పటికైనా ఎవరైనా ఒప్పుకోక తప్పని వాస్తవం. కాబట్టి మనం దానికోసం, అధికారం కోసం కాదు, కేవలం తెలంగాణ చరిత్రని భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసి అందజేయడం కోసం ఈ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేస్తామనే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో ఇంత తక్కువ సమయంలో పాల్గొన్న మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.